అండదండలు మనకేమో ఏ అవసరాలు లేవు, కానీ ఒక స్ట్రీట్ వెండర్కి ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్నపాటి దుకాణం పెట్టుకోవాలంటే బోళ్ళంతమంది నన్ను నలిపేస్తుంటారు. ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ పెరూలో అంటే చాలా ప్యారలల్ ఎకానమీని రన్ చేసేది, చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్, చాలా గొప్ప ఎకానమీని ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఉపాధిని చంపేసే ప్రయత్నాలు అయితే చేయకూడదు, ఉపాధిని పెంపొందించే అవకాశాలు కావాలి. అలాగే బేసిక్గా విమెన్ ఈ స్ట్రీట్ వెండర్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ ఇబ్బందులు నేను బాగా అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా విమెన్ స్ట్రీట్ వెండర్స్కి పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇవన్నీ మున్సిపాలిటీలు కంపల్సరీ ప్రొవైడ్ చేసి తీరాలి. అన్ఆర్గనైజ్డ్ దీని గురించి సెక్టార్ గురించి వస్తున్నప్పుడు మనం ఇవన్నీ పట్టించుకోకపోతే ఏమైపోతుంది. ఉదాహరణకి పెరూలో ఒక ఎకానమిస్ట్ని సలహా తీసుకున్నారు 80s ఫ్యూజిమోరా అనే ఒక జపనీస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అక్కడ ఏం పరిస్థితులు ఏమొచ్చినాయంటే పర్టికులర్ షైనింగ్ పాత్ గెరిల్లాస్ అని ఒక మావోయిస్ట్ గెరిల్లా సిస్టమ్ ఎంత విసిగిపోయారు అంటే ప్రజలు మావోయిస్ట్ గెరిల్లాస్గా మారిపోయి విపరీతం హింస చేసి అభివృద్ధి అటు హింస మధ్యలో నలిగిపోయింది. సో ప్రెసిడెంట్ వచ్చి ఒక హెర్నాండో డి సోటో అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ తాలూకు ఒక మెయిన్ వ్యక్తిని తీసుకొచ్చి మాకు కొంచెం ఐఎల్డిఎన్ మీరు మా కంట్రీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, మీరు ఏమేమి సలహాలు ఇస్తారంటే అతన్ని చూస్తే బోల్డన్ని ప్రతిదానికి ఒక పేపర్ వర్క్, ప్రతిదానికి ఒక జీవో ఉన్నాయి, కానీ అలసిపోయారు, ఇంత మాన్యుమెంటల్ వర్క్ మేము చేయలేమని చెప్పి సింపుల్ హీ వెంట్ టు ద పీపుల్. స్ట్రైట్ పీపుల్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళారు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ ఆన్ స్కోటింగ్ దిస్. వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే మేము ఇక్కడ షాప్ మనలాంటి సమస్య, ఇక్కడ మేము షాప్ పెట్టుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇంకో ఇంతమందికి పెట్టి మేము ఒక చిన్నపాటి బయట ఊళ్ళ నుంచి అక్కడ ట్రక్లో తీసుకొస్తాం, వచ్చి ఇక్కడ అమ్మాలి అంటే మళ్ళీ ఏం డబ్బు తీసుకెళ్ళేటప్పటికి ఆ విసుగుతోటి మేము గెరిల్లాస్ కింద మారిపోయాం, తీవ్రవాదంకి వెళ్ళిపోయాం. మనకి అట్లా జరుగుతుంది, ఇంకోలా జరుగుద్ది, లేదంటే మన వాళ్ళు రకరకాల భావనలకు వెళ్ళిపోతాం. In this informal, extra-legal world, they have no identity, no legal right to own property or obtain credit. In Peru, millions have settled in shanty towns surrounding the capital city of Lima. The overwhelming majority of these people came and moved to be able to be part of the capitalist system. That's where they saw the glitter, that's where they saw the gold. And if they're not able to enter, they will say that the system has failed them. They will then start believing those prophets, those ideologues who say that capitalism is only reserved for very few. Peruvian economist and author Hernando de Soto has spent decades investigating the economics of the developing and post-Soviet world. Here in Lima, Peru, de Soto has created and heads the Institute for Liberty and Democracy, the ILD. The ILD's mission is to help developing nations give the poor access to the business and property institutions that will allow them to participate in the global economy. International organizations such as the World Bank are implementing Hernando de Soto's ideas. And at the United Nations, with former American Secretary of State Madeleine Albright, de Soto co-chairs the Commission on Legal Empowerment of the Poor. The one business is precisely to provide the poor with tools. 4 billion people in the world are locked out of the capitalist system and the rule of law that governs it. And it's not because they don't want to come in. There are entrepreneurs all over the world. It's because they're locked out. The problem is that the gates are hard to see. They're not as obvious as this one. Lima, Peru, the early 1990s. A violent terrorist organization is overrunning the country, murdering at will. They call themselves the Sendero Luminoso, or the Shining Path. Their goal is to bring down the government, and anyone not with them is a target. Their foot soldiers are recruited among the poor and disenfranchised, and there are thousands of them. One man is a special target. He and his colleagues are seeking ways for the excluded majority to participate in the system. His weapons are ideas that could cost him his life. If we were being bombed, if we were being machine gunned, that meant that we were actually having an impact with our programs.
At the heart of this story is an amazing informal, extra-legal economic system that holds the untapped power of the poor. మన దేశం అనార్గనైజ్ సెక్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్. చిన్న చిన్న కొట్లు, అంతేగాని సూపర్ మార్కెట్స్ మన బలం కాదు. చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న షాపులు, ఇవి చాలా బలం. మన ఆర్థిక వ్యవస్థకి చాలా బలమైన పునాది. దీంట్లో బోల్డ్ అని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మోర్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ చాలా భాగస్వామ్యం ఉంటుంది ఆర్థిక పుష్టికి. అందుకని మేము ఇండివిజువల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్కి వెళ్ళినప్పుడు ఒక బంగ్లాదేశ్ అతను కనిపించాడు. చిన్నపాటి కొట్టు ఉంది న్యూయార్క్లో. నాకు ఉద్దేశం ఉండి నేను అడిగాను, నీకు హెరాస్మెంట్ ఉంటుందా ఇక్కడ లోకల్ అథారిటీస్ దగ్గర నుంచి అంటే, నాకేముండదు సార్, 2 yearsకి ఒకసారి $150 కడతాను, 18 monthsకో 19 monthsకో వెళ్ళి న్యూయార్క్ మెట్రోపాలిటన్లో కడతాను, అంతే, నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, అంతే. ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ దట్ సింపుల్. అంత సింపుల్గా కాదు. అంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇచ్చి మీరు బిజినెస్ ఉన్న చోట పెట్టుకోవచ్చు అనేది చాలా సింప్లిఫై చేస్తాం. ఎందుకంటే ఇది మన దేశానికి అనార్గనైజ్ సెక్టార్ మేము ఇచ్చే మాట. 100% we will make it in the manifesto.